దోషం ఏంటో తెలియదు, ఏ పని చేసినా అపజయమే, నిరాశే. అటువంటిప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు మంచి మార్గం దొరుకుతుంది. జీవితంలో మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం జీవన పోరాటంలో, కానీ సక్సెస్ అవ్వం. సంపాదన అనేది ఉండదు, ఎక్కడ ఏది కలిసి రాదు. కారణం ఏంటో మనకు తెలియదు. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మనకి ఏ పని జరగదు. అటువంటప్పుడు మనకి శాస్త్ర ప్రకారం ప్రదోషకాల సమయంలో నందీశ్వరుని పూజ చేయించుకుంటే తప్పకుండా తెలియని దోషాలు, అంటే మనం కనిపెట్టలేని దోషాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అటువంటి తెలియని దోషాలు మనం దాన్ని కనిపెట్టలేము. అసలు ఆ దోషం ఏంటి, దాని పరిహారం ఏంటనేది తెలియదు. అటువంటిప్పుడు నందీశ్వరుని పూజ చేయించుకుంటే ఏ దోషం ఉన్నా కూడా పోతుంది. ఈ విషయం గత కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఇది రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వర్ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన తేదీల్లో ఈ పూజ చేస్తారండి. దీనికి 1000 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. తర్వాత పూజ సామాన్లు అయ్యి ఒక 2000 చిల్లర అవుతుంది. మీకు ఒక మంచి జరగాలనే కోరికతో నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఇష్టమైతే ఈ పూజ చేయించుకోండి. రాజమండ్రి నగరంలో చేస్తారు ఈ పూజ విధానం, దీనికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తారు. అది మంచి ఫలితాలను ఇస్తుంది. నేను కూడా చేయించుకున్నాను. ఈ లిస్టు, సామాన్ల లిస్ట్ ఏదైతే మనం తెచ్చుకోవాలో ఆ లిస్టు కూడా మీకు పెడుతున్నాను. మహాకాళేశ్వరుడి దర్శనం అండి ఇది. ఈ లిస్టులో మీకు పసుపు, కుంకుమ, విడి పువ్వులు, అంటే ఏంటి, అక్కడ చాలా ఒక 50-60 దేవతలు ఉంటారు. వీలైతే వాళ్ళందరికీ కూడా 2 పువ్వులు కూడా తెచ్చుకోండి. నందీశ్వరుడికి పెద్ద దండ, కానీ 4 దండలు తెచ్చుకోండి. 4 నందులు ఉంటాయి. నందీశ్వరునికి పంచ, ఇది మీ ఇష్టం, తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చెరుకు రసం, పంచదార, అరటిపళ్ళు, హారతికర్పూరం, అగరవత్తులు, కొబ్బరికాయ, విభూది, గంధం, పంచపాత్ర, ఉద్దరణి, పళ్ళెం, చిన్న బిందె అంటే 2 లీటర్ల కెపాసిటీ, అందులో అన్నీ కలుపుతారండి. కలిపి అభిషేకం చేస్తారు. తర్వాత బియ్యం, బెల్లం, వాటర్ బాటిల్. ఇది తప్పకుండా చేయించుకోండి. మీకు అర్థం కావట్లేదు, పైకి రాలేకపోతున్నారు మీరు, అన్నీ ఇబ్బందులే, అన్నీ అవరోధాలే. అలాంటప్పుడు నందీశ్వరుని పూజ చేయించుకున్న వాళ్ళందరూ కూడా అవి అవరోధాలు దాటి వెళ్ళిపోగలుగుతారు. ఇది శాస్త్రాల్లో సూచించబడినటువంటి విధానం అండి ఇది. నందీశ్వరుని అభిషేకం చేయించుకుంటే ప్రదోషకాల సమయంలో దోషాలన్నీ తొలగిపోతాయి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.